రామ్, పెళ్ళయిందా? అయింది. హా? అయ్యింది. పెళ్ళి కావాలని ఇష్టపడి చేసుకోలేదు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఉన్న ప్రతి క్షణం నరకమే ఉంటుంది. అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు? భయం. భయమా? భయమే. ఇంట్లో నాన్నతో నాకు అప్పుడే జాబ్ చేయాలని లేదు నాన్న అని చెప్పాలంటే భయం. ఈ డ్రెస్ నాకు స్టైల్గా ఉంది, నేను తీసుకుంటా అని చెప్పాలంటే భయం. నాకు ఈ హెయిర్ కట్ నచ్చింది, నేను ఇదే చేసుకుంటా అని చెప్పాలంటే భయం. అలానే నాకు అప్పుడే పెళ్ళండి నాన్న అని అడగాలంటే భయం. చేసుకుంటే లవ్ మ్యారేజే చేసుకుంటా అని చెప్పాలంటే భయం. కనీసం ఆ అమ్మాయి నచ్చిందారా అని కూడా అడగలేదు మా నాన్న. అడుగుంటే ఎలాగో అలా ఈ పెళ్లి చేసుకుని ఉండేవాడిని కాదేమో. అంటే ఇప్పుడు నీ వైఫ్తో హ్యాపీగా లేవా? ఎలా ఉంటుంది లవ్? ఎలా ఉంటుంది? ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది. అరే, ఆఫీస్ నుంచి 1 అవర్ లేట్కి వస్తే చాలు గొడవ. ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుతున్నా అనుమానించి మరీ గొడవ పడుతుంది. తినడానికి ఏమైనా చేయంటే నేనేమన్నా నీ సర్వెంటా అని గొడవ పడుతుంది. ప్రతి విషయంలో తందే పైచే ఉండాలంటుంది. నా జీవితం అంతా నాశనం అయిపోయింది లవ్. ఏదో నీతో ఇలా ఉన్నప్పుడే నా కష్టాలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటున్నా. ఏడ్వకు రామ్, ఏం కాదు, అంతా నార్మల్ అయిపోతుంది. మా తమ్ముడు కాల్ చేశాడు. ఏమంటా? వాడికి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, సెలవులకి ఇక్కడికే వస్తానంటున్నాడు. మిమ్మల్ని ఒకసారి అడగమన్నాడు. మళ్ళీ అడగాల? రమ్మన్మా. వాడంతేలే పద్ధతి. అయినా నిన్నడితే ఒకటి, నన్ను అడిగితే ఒకటాలో. ఇప్పుడు ఏమన్నావు? అదే, నిన్నడితే ఒకటి, నన్ను అడిగితే ఒకటా అన్నా. దాని తర్వాత ఏమనుంటా గుర్తు రావట్లేదే. లావ్ అన్నావు కదా? హే, నీకు లావ్ అని అనిపించిందా? అది లావ్ కాదు, లవ్. లవ్ అని. లవ్వా? నువ్వు నన్నెప్పుడు అలా పిలవలేదు కదా. అరే, ఏదో ప్రేమగా పిలిచాను అంతేనా? ఏచి, ఇంకేముంటుంది. సర్లే వదిలే, నీ తమ్ముడు రమ్మని చెప్పు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండమని చెప్పు. సరేనా? అమ్మో, జస్ట్ మిస్, బతికిపోయా. హాయ్ బావా. హాయ్ రా, ఎలా ఉన్నావు? బావున్నా. ఎగ్జామ్స్ ఎలా రాసావు? రాసా బావా. సరే పదా. హా బావా. మను, హా, ఈవినింగ్ ఎక్కడికైనా ప్లాన్ చేయి. ఆఫీస్ నుంచి వచ్చాక బయటికి వెళ్దాం. మనమేం ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు, వాడు ఆల్రెడీ ప్లానెడ్గానే వచ్చాడు. అవునా? ఎరా, ఎక్కడికి పోతున్నావు? బావా, అది ఫ్రెండ్స్తో సాయంత్రం చిన్న పార్టీ ఉంది. ఓ నైస్ రా, సూపర్. బాగా ఎంజాయ్ చేయి. లేట్ నైట్ తిరగకు, త్వరగా ఇంటికి వచ్చాయి. ఓకే బావా. ఇటు మీ వైఫ్ ఏముండిందో నేను చూస్తా. హే, వంకాయ్ నా ఫేవరెట్. ఈ ఒక్క విషయంలో నువ్వు అదృష్టవంతుడివి. మీ వైఫ్ కర్రీ చాలా బాగా చేసింది. ఓ, నీకు అలా అనిపిస్తుందా? అంటే ఇది ఎస్, నేనే. అయితే నీ వైఫ్ చాలా లక్కీ, నువ్వు కాదు. సరే, సారీ. సర్లే, ఇదిగో తిను. దా పట్టు.
కాఫీ తాగెళ్దురా. నెక్స్ట్ టైం. అయ్యో మర్చిపోయాను, ఫ్యామిలీ మ్యాన్ కదా. చిచి, అలా ఏం కాదు. సరే బాయ్. సరే. ఏంట్రా, ఎక్కడికి వెళ్ళావు? ఏదో అలా ట్యాంక్ బండి వెళ్ళి ఐమాక్స్లో సినిమా చూసి వచ్చాం అంతే. ఇంకెక్కడికి వెళ్ళేదా? లేదు బావా. అవును బావా, నువ్వు పంజాగుట్ట సర్కిల్ నుంచే వెళ్ళావు కదా. అవునరా, ఏ? నేను మిమ్మల్ని అక్కడ చూశాను. అవునా? నీ వెనకాల ఎవరో అమ్మాయిని కూడా చూశాను. నేనై ఉండే ఛాన్సే లేదురా. మీరు ఆ రూట్లో నుంచేగా వచ్చింది. నువ్వు నన్ను సరిగ్గా చూసావా? నన్ను ఎక్కడ చూడనిచ్చారు మీరు చాలా స్పీడ్లో వెళ్తే. నేను అసలు హెల్మెట్ పెట్టుకోకుండా బండి డ్రైవ్ చేయను. నువ్వు నన్ను హెల్మెట్తో చూసావా? హెల్మెట్తో అయితే చూడలేదు. అయితే నేను కాదు. ఓ, కాకపోవచ్చు. ఏంటి బావా బామర్దులిద్దరూ తెగముచ్చట్లు చెప్పుకుంటున్నారు? ఏం లేదు, ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నా అంతే. ఎరా ఎక్కడైనా చూసావా? లేదక్కా, చూడలేదు. ఎక్కద ముందు ఉల్లందా అని మనలే. ఏరా మన్మధరాజా, 2 కథలు ఒకేసారి నడుపుతున్నావుగా. ఇంట్లో ఇల్లాలు, ఆఫీస్లో ప్రియురాలు. రే ఆపరా, అంత సీనేం లేదు అక్కడ. అవునవును చూస్తున్నాంలే. డ్రాపింగ్లు, పికప్లు, ఫ్లాట్కి వెళ్ళడాలు, ఆఫీస్లో కూడా గ్యాప్ ఇవ్వట్లేదుగా. రే ఫ్రెండ్స్ రా, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేస్తా? అంతేలే, మాకెందుకులే. మంచి ఫ్రెండ్స్ రా మేము. ముందు కూడా ఇలానే ఉండేవాళ్ళం. అవునా? పెళ్ళైందని చెప్పే మరి. అంటే అది రే ఆపురా. చూడరామ్, నీకు ఆల్రెడీ పెళ్ళైంది. డీప్గా వెళ్ళావంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత మళ్ళీ నువ్వే ఇబ్బంది పడతావు. ఆలోచించి జాగ్రత్తగా ఉండు. ఏంటి మేడం, ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? చెప్పా కదా ఈరోజు ఇంటర్వ్యూ ఉందని. ఓ సూపర్. ఎక్కడ? హైటెక్ సిటీ. ఓ నైస్. సరే, ఆల్ ద బెస్ట్. నాకు టైం అవుతుంది, ఈవినింగ్ వచ్చాక మాట్లాడుకుందాం. బాయ్. ఓకే. హలో, త్వరగా నా ఫ్లాట్కి వచ్చేసాయి. ఎందుకు? ఏమైంది? ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. ఏంటో సర్ప్రైజ్? అబ్బా అవన్నీ మళ్ళీ చెప్తాలే, నువ్వైతే రా. సరే వస్తా. బాయ్. ఏ, ఆఫీస్ కాకుండా ఇక్కడికి రమ్మన్నావు? ఏంటి సర్ప్రైజ్? ఈరోజు నా బర్త్డే. అవునా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. స్పెషల్ ఏంటి? ఆఫీస్కి బంక్ కొట్టి చిల్ అవుదాం. అవునా? సరే, ఎక్కడికి వెళ్దాం? ఈరోజు హైదరాబాద్ మొత్తం మందే, మొత్తం తిరిగేద్దాం. ఓకే. పోదామా? హా.
ఎవరు ఎవరు లేరు. హ్మ్.